హలో పిల్లలు, ఈరోజు మనం ఒక అదిరిపోయే కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఒక దట్టమైన అందమైన అడవికి సంబంధించింది. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. మొదటగా మనందరం ఒక చిన్న ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అడవిలో అన్నిటికంటే బలమైన జంతువు ఏది? ఏమై ఉంటుంది? పెద్ద ఏనుగనుకుంటున్నామా, లేక వేగంగా పరిగెత్తే పులా? కాదు కదా, అడవికి రాజు, అత్యంత బలమైన పెద్ద సింహమే. సరే, ఇప్పుడు ప్రకాశవంతమైన అడవిరాజు అనే ఈ మొదటి భాగానికి వెళ్దాం. అది ఒక అందమైన, చాలా ప్రకాశవంతమైన అడవి. అక్కడ ఆకాశాన్ని తాకేంత పెద్ద పెద్ద చెట్లు, వాటికి పచ్చని అతి పెద్ద ఆకులున్నాయి. ఆ వెచ్చని మధ్యాహ్నపు ఎండలో అడవికి రాజైన ఆ పెద్ద సింహం ఒక చెట్టు నీడలో గుర్రుపెట్టి మరీ హాయిగా నిద్రపోతూ ఉంది. కాని అప్పుడే ఒక చిన్న పొరపాటు జరిగింది. చిన్న పొరపాటు అనే ఈ తర్వాతి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు అడవికి రారాజు అయిన అతిపెద్ద భయంకరమైన సింహముంది. మరోవైపు కీచుకీచుమంటూ స్క్వీక్ స్క్వీక్ అని శబ్దం చేసే ఒక బుల్లి ఎలుక ఉంది. ఆ చిన్న ఎలుక ఆడుకుంటూ వెళ్ళి తనకేమీ తెలియకుండా ఏకంగా ఆ నిద్రపోతున్న పెద్ద సింహం మీదే ఎక్కేసింది. అంతే, సింహానికి విపరీతమైన కోపం వచ్చేసింది. అది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, రోర్! ఎవరు నా నిద్రపాడు చేశారు అని చాలా పెద్దగా గర్జించింది. ఆ గర్జనకు అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ బుల్లి ఎలుకైతే భయంతో గడగడ వణిగిపోయింది. సింహం తన పెద్ద పంజాలో ఆ ఎలుకను బంధించేసి, నిన్నిప్పుడు తినేస్తాను అని భయపెట్టింది. మరి ఆ తర్వాతేమైంది? సింహం ఆ ఎలుకను నిజంగానే తినేసిందా? నవ్వొచ్చే వాగ్దానం అనే ఈ విభాగాన్ని చూద్దాం. ఆ బుల్లి ఎలుక ప్రాణభయంతో ఏడ్చేసింది. కాని దానికి కొంచెం ధైర్యంకూడా ఉంది సుమా. సింహరాజా, దయచేసి నన్ను విడిచేయండి. నేను కావాలని చేయలేదు. ఒకరోజు నేనుకూడా మీకు తప్పకుండా సహాయం చేస్తాను అని ఎంతో ధైర్యంగా అడిగింది. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ మాట వినగానే సింహానికి భలే నవ్వొచ్చింది. నువ్వా నాకు సహాయం చేస్తావు? సరేలే, పో అని గట్టిగా నవ్వుతూ ఆ చిన్న ఎలుకను జాలిపడి విడిచిపెట్టింది. ఎందుకంటే అంత చిన్న ఎలుక తనకు ఎప్పటికైనా సహాయం చేస్తుందని సింహం అస్సలు నమ్మలేదు. ఇప్పుడు మనం కథలో కొన్ని రోజులు ముందుకు వెళదాం. వేటగాడి పెద్దవల అనే ఈ భాగంలో అడవిలో పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదాన్ని చూద్దాం. ఒకరోజు ఆ ప్రకాశవంతమైన అడవికి ఒక వేటగాడు వచ్చాడు. అతడు ఒక పెద్ద, బరువైన వలను తీసుకువచ్చి ఒక్కసారిగా ఆ సింహంపైన విసిరాడు. పాపం, సింహం ఆ వలలో చిక్కుకుపోయింది. అడవికి రాజైన ఆ సింహం ఎంత బలమైనదైనా సరే ఆ వల చాలా బరువైనది కావడంతో దానినుండి అస్సలు బయటపడలేకపోయింది. అప్పుడు ఆ పెద్ద సింహానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. రక్షించండి, ఎవరైనా నన్ను రక్షించండి, రోర్ అని చాలా బాధగా పెద్దగా గర్జించింది. ఆ శబ్దం అడవి నలుమూలలా వినిపించింది. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. పదునైన పళ్ళు, ఎలుక సహాయం అనే ఈ అత్యంత ఆసక్తికరమైన భాగానికి వచ్చేశాం. ఇప్పుడు ఆ అద్భుతమైన రెస్క్యూ మిషన్ ఎలా జరిగిందో చూద్దాం. మొదటి అడుగు. ఆ చిన్న ఎలుకకు సింహం బాధగా చేస్తున్న ఆ పెద్ద గర్జన వినిపించింది. అది వెంటనే ఆ శబ్దం వచ్చిన వైపు వేగంగా పరిగెత్తింది. రెండవ అడుగు. సింహం ఆ పెద్ద వలలో చిక్కుకుని ఉండటాన్ని ఆ ఎలుక చూసింది. ఇక మూడవ అడుగు. వెంటనే ఆ ఎలుక తన చిన్నవైన కాని చాలా పదునైన పళ్లతో ఆ వల తాళ్లను కట్టుమని కొరుకుతూ తెంచడం మొదలుపెట్టింది. అవును, దాని పదునైన పళ్ళు ఆ మందపాటి వలను ముక్కలు చేసేశాయి. కొద్దిసేపటికే వల మొత్తం తెగిపోయింది. సింహం సురక్షితంగా బయటకొచ్చేసింది. ఇదెంత అద్భుతమో కదా. ఇప్పుడు మనం గొప్ప స్నేహం అనే విభాగాన్ని చూద్దాం. వల నుండి సురక్షితంగా బయటకొచ్చిన తరువాత ఆ పెద్ద సింహం ఆశ్చర్యంగా ఆ చిన్న ఎలుక వంక చూసింది. చిన్నవాడివైనా నువ్వు నాకు చాలా గొప్ప సహాయం చేశావు. ఎవ్వర్నీ చిన్నచూపు చూడకూడదని నేను ఈరోజు నేర్చుకున్నాను అని ఎంతో ప్రేమగా చెప్పింది. అప్పటినుంచి ఆ పెద్ద సింహం, ఆ చిన్న ఎలుక ఎంతో మంచి స్నేహితులయ్యారు. అడవిలో అందరూ వాళ్ల స్నేహాన్ని చూసి అవాక్కయ్యారు. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? మొదటిది, మనం ఎవర్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. రెండవది,
మన చిన్న స్నేహితులు కూడా ఒక్కోసారి మనకు చాలా పెద్ద సహాయం చేయగలరు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, మనం ఇతరుల పట్ల చూపించే దయ అందర్నీ ముఖ్యమైనవారిగా మారుస్తోంది. అది చిన్న ఎలుకైనా సరే, పెద్ద సింహమైనా సరే. చివరిగా ఒక చిన్న ప్రశ్నతో ఈ కథా విశ్లేషణను ముగిద్దాం. మనందరం ఒకసారి ఆలోచిద్దాం. ఆ చిన్న ఎలుక చేసినట్లుగా మనం చేసే చిన్న చిన్న దయాగుణాలు ఈ ప్రపంచాన్ని ఎలా మార్చగలవు? దయ అనేది నిజంగా ఎంత శక్తివంతమైనదో కదా. మరి మనమందరం కూడా అందరితో దయగా ఉండటానికి ప్రయత్నిద్దాం. మరో అద్భుతమైన కథా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.